మాస్ మహారాజా రవితేజకు ధమాకా తర్వాత సరైన హిట్ పడలేదు. మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రవితేజ ఆశలపై నీళ్లు చల్లింది. ఈసారి రవితేజ పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరకి సై అంటున్నాడు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నాడు. మరి మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి మాస్ జాతర తీరుస్తుందా? టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మోస్ట్ ఎనర్జెటిక్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. అయితే రవితేజ ఇప్పుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే మాస్ జాతర. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తుంది. రవితేజలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉంటే బేమ్ సిస్రోలియో సంగీతం అందించడం సినిమాపై స్పెషల్ బజ్ ను క్రియేట్ చేసింది. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజను పూర్తిగా మాస్ యాక్షన్ కోణంలోనే చూపించారు. మొత్తానికి ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో రవితేజ కెరియర్ లో మాస్ హిట్ ఈడియట్ సినిమా నుంచి చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ ను రీమేక్ చేస్తున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. మాస్ జాతర తర్వాత మరో సినిమాను లైనప్ లో పెట్టారు రవితేజ. నేను శైలజ, చిత్రలహరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుందని గాసిప్ మొదలైంది. హీరోయిన్ ను ఎంపిక చేయడమే పనిలో ఉన్నారట దర్శకుడు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సమ్మర్ లో మాస్ జాతరతో రానున్న రవితేజ సంక్రాంతికి మరో జాతరకి రెడీ అవుతున్నాడన్నమాట.